గ్రేట్ సినీ యాక్టర్, ద కామెడీలో లెజెండ్, ఎన్నో సినిమాలకు తీసి చాలా అద్భుతంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, తను నిజంగా ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, డాష్ మీద పబ్లిక్గా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, తోటి ఆర్టిస్టుల పట్ల తను మాట్లాడుతున్న విధానం, నిజంగా ఇది కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం. అది ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అంశం ఇది. తనకు నిజంగా అలీ గారి పట్ల తను అంత దురుసుగా మాట్లాడడం అనేది నిజంగా అది అలీనే కాదు, అలీ చెప్తా ఉన్నాడు, ఇది ఏదో పెద్ద అయినా ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది అన్నాడు, ఏదో మాట అన్నాడు అంటున్నాడు. కానీ తర్వాత తను రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న టెన్షన్స్, ప్రెజర్స్, ఈ మధ్యనే వాళ్ళ కూతుర్ను కోల్పోవడం, ఇట్లాంటి ప్రెస్టేషన్స్ అన్నీ కూడా తనని ఈ మధ్యకాలంలో ఆ రకంగా మాట్లాడిస్తున్నాయి అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఏదేమైనప్పటికీ కూడా ఆ స్థాయి వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. దట్టు ఆయన తాగొచ్చాడా, తాగకుండా వచ్చాడా, ఎలా మాట్లాడాడు అనేది కూడా అది అప్రస్తుతం. అలీ ఒక చిన్న కులస్తుడే కావచ్చు, లేకుంటే ఆర్థికంగా తనకంటే తక్కువ ఉండొచ్చు, ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సఖ్యత ఉన్నా కూడా పబ్లిక్గా అలాంటి మాటలు మాట్లాడడం, ఆ రకంగా అసాసినేషన్ చేయడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి ఎవరైతే బాధితుడు ఉన్నాడో తనే ఒప్పుకుంటున్నాడు, తను కావాలని అనలేదు, ఏదో అలా జరిగిపోయిందని. అట్లాంటప్పుడు అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, సరే నేను కూడా కావాలని అనలేదు, ఏదో జరిగిపోయింది, అది పొరపాటుగా జరిగింది అని చెప్పేసి అపలాజ్ చెప్పడంలో ఎట్లాంటి భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి సాటి ఆర్టిస్టుల పట్ల తన బిహేవియర్ ఎలా ఉన్నప్పటికీ కూడా తను ప్రవర్తించిన తీరు అది అందరికీ బాధాకరంగా అనిపించింది. కాబట్టి అన్న వ్యక్తిని బాధ కనిపించాలి అనే అంశం ఏం లేదు. వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళని కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాటిలో అందరూ కూడా హట్ అయ్యారు. కాబట్టి మరి సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అపాలజీ చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. కాబట్టి మీరు కులం పరంగా చూసినా, ధనం పరంగా చూసినా, ప్రాంతం పరంగా చూసినా అలీ అనేటువంటి వ్యక్తికి మీరు ఆ రకంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. అదే నువ్వు ఒక బాలకృష్ణ గురించో, చిరంజీవి గురించో, నాగార్జున గురించో, వీళ్ళ గురించి నువ్వు ఎవరినైనా అలా కనుక అని ఉంటే అది ఇప్పటికీ ఒక పెద్ద సంచలనమైనటువంటి వార్తగా నిలిచేది. అభిమాన సంఘాలు కూడా ఖండించేవి, అందరూ కూడా దానిపైన పెద్ద ఎత్తున ఇష్యూ చేసేవాళ్ళు. ఖచ్చితంగా నువ్వు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పేవాడికి 100% జరిగేది. ఈ వాడికి ఎందులో చెప్పేది, వాడికి చెప్పాల్సిన అవసరం ఉందా, వాడి స్థాయి ఎంత అని అనుకుంటుండొచ్చేమో, కానీ అది కరెక్ట్ కాదు. సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా కులం, ప్రాంతం, ధనం ఈ మూడు ప్రధానంగా పనిచేస్తాయి. ఈ మూడింటి తర్వాతే నీలో ఏ టాలెంట్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఏది ఉన్నా కూడా తర్వాత విషయం. కాబట్టి ఈ మూడింటిని లేకుండా ఉండేటువంటి సినీ రంగాన్ని మనం చూడలేము, అది చూడడం కూడా కల్లా. కాబట్టి ఇప్పటికైనా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ విషయంలో తన గౌరవాన్ని కాపాడుకోవాలని, తనకి ఓపెన్గా అపాలజీ చెప్తూ తన యొక్క గౌరవం మరింత పెరిగే విధంగా పెంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.